నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఎంపీ అరవింద్ పై రాజద్రోహం కేసు పెట్టాలి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ షార్ట్ సర్క్యూట్ తో 2 గడ్డివాములు దగ్ధం ఆర్థిక సహాయం అందించాలని బాధితుడు వేడుకోలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖన్ 1 టౌన్ సిఐ రమేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా శనివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో 20 మంది కిడ్నీ వ్యాధి పేషెంట్లకు 25 కిలోల రైస్ బ్యాగులను అందజేశారు. పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన సిఐని పలువురు అభినందించారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ముందుగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున గోదావరిఖని సబ్ డివిజన్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి కిడ్నీ బాధితులు ఇక్కడికి వచ్చినారు. వాళ్ళందరూ కొంత వర్క్ చేయడానికి వాళ్ళ శరీరం సహకరించదు. ఇక్కడ గోదావరిఖని పరిసర ప్రాంతంలో మల్హర్రావు గారి ఆధ్వర్యంలో ఒక 50 మంది కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు. దానిలో కొంత పేదరికంలో ఉన్న వాళ్ళు ఒక 20 మంది ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ రోజున నా జన్మదిన సందర్భంగా 20 మందికి కూడా ఒక 20 రైస్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. దీనిలో పోలీస్ స్టేషన్లో పంపిణీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా జన్మదినము మరియు పెళ్లి రోజు ఇంకా వాళ్ళ పుట్టినరోజులు వాళ్ళ పిల్లల పుట్టినరోజులు రకరకాల శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. వాటిని ఇంట్లో జరుపుకుంటారు. ఇంట్లో పాటు కొంతమందికి మనకు ఆర్థికంగా ఉన్నవాళ్ళు బయట ఉన్న కొంతమంది అనాథాలకు కానీ ఇట్లా కిడ్నీ పేషెంట్స్ కానీ ఆర్థికంగా సహకారాలు చేసి తోడ్పాటును అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 3 రోజులుగా ఆలయ నిర్మాణకర్తచే ధ్వజ ప్రతిష్టాపన, హోమం, స్వామి కళ్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు మురళి, శ్రీమాన్ శేఖర్, కృష్ణమాచార్య, సత్యనారాయణాచార్య, గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. స్థానిక శ్రీ నాగంపేట గ్రామం లోపల వెలిసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతి సంవత్సరం జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవములు. ఇది ఒక బ్రహ్మోత్సవమే కాదు, వార్షికోత్సవంతో పాటు వార్షిక బ్రహ్మోత్సవములు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి కైంకర్యం లోపల ఉదయము నుండి సాయంకాలం, ఉదయం అభిషేకము, సాయంకాలము స్వామివారికి హోమము, మళ్ళీ ఉదయం గ్రామ బలి, ప్రతిష్ట, అగ్ని ప్రతిష్ట ఇవన్నీ జరిగి మన దగ్గర గ్రామం లోపల ఎక్కడికో వెళ్ళి ఎక్కడనో జరుగుతుండో బట్టి బ్రహ్మోత్సవాలను తిలకించలేదు. మన గ్రామం లోపల, మన నాగంపేట గ్రామం లోపల జరిగేటువంటిదే స్థానిక శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో జరిగే కార్యక్రమాన్ని భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి నుండి రాబడినటువంటి తీర్థప్రసాదం వలన తీర్థప్రసాదం తీసుకొని వెళ్ళినట్టయితే అబ్జమే సఫలం జన్మ, మనకు మళ్ళీ జన్మంటూ ఉండదని చెప్తారు స్వామివారు. అందుకే అంతరిక్షేణ గత శ్రీమాన్. ఇప్పుడు ఆ స్వామివారు కూడా అంతరిక్షంలో ఉండి మనం చూస్తున్నారు. వీళ్ళు ఏం కార్యక్రమం చేస్తారు, ఏం చేస్తారు, నా యొక్క కార్యక్రమాన్ని ఎలా చేస్తున్నారు అని చెప్పి ఆ స్వామివారి అంతరిక్ష రూపంలో స్వామివారు మనకి గడవడు, మన చుట్టే ఉంటాడు, స్వామి కాపాడుతూ ఉంటాడు. ఎప్పుడు సర్వవేళ సర్వావస్థలేదు స్వామివారి కాపాడింది. మనం ఇలా ఉండలేము. మనము సాయంకాలం పోయినట్లయితే స్వామివారు సర్వవేళ సర్వావస్థలని కాపాడుతున్నారు. మనం లేస్తేనే మనం బతికినట్టు లెక్క. ఆ నిద్ర నుండి మనం లేస్తేనే మనము బతికినట్టు లెక్క. ఆ నిద్ర ఉన్నంతసేపు స్వామివారు మనల్ని రక్షిస్తున్నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. మనం ఆ స్వామివారి సర్వవేళ సర్వావస్థలైన మనసా వంజమాన. మనకు తీరిక లేకపోయినట్టయితే మనసు లోపల ధ్యానం చేసుకోవాలన్నట. అందుకే మనసా వంజమాన స్వామివారిని దర్శనం చేసుకుంటున్నట్టు అబ్జమే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తన వ్యక్తిగత కార్యక్రమానికి నార్కెట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి వచ్చారు. నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం భారీ కాన్వాయ్తో బయలుదేరి ఘన స్వాగతం పలికారు. రాజ్యాంగం మారుస్తామన్న బీజేపీ ఎంపీ అరవింద్పై రాజద్రోహం కేసు పెట్టాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు. అరవింద్ అహంకారపూరిత వ్యాఖ్యలను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నల్లాలబావి సెంటర్లో ఎంపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎలుగురి గోవింద్, జె నరసింహారావు, చినపంగి నర్సయ్య, మామిడి సుందరయ్య, కేవీపీఎస్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖండించండి బీజేపీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను. రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన బీజేపీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను. జిందాబాద్ కేవీపీఎస్, జిందాబాద్ కేవీపీఎస్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. ఖబర్దార్ మతోన్మాద శక్తులారా, రాజ్యాంగాన్ని అవమానపరిచే శక్తులారా, ఖబర్దార్ రాజ్యాంగాన్ని అవమానపరిచే శక్తులారా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాపాడుకుందాం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని. এটা তাই উগে সাবিলে এখন দিব আসা వాళ్ళకి ఎంగన 2 నిమిషాలు ఎక్కువ. రాజ్యాంగాన్ని మార్చాలని అహంకారపూరిత వ్యాఖ్య చేసిన బీజేపీ అరవింద్పై రాజద్రోహం కేసు పెట్టాలి. రాజద్రోహం కేసు ఖండించండి బీజేపీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను. రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన బీజేపీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను ఖండించండి. బీజేపీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని
తీసినావు 10 తీసినావు అందరూ వచ్చారు అన్నీ అయిపోయారు అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్ అనే పదాన్ని మా ఇష్టానుసారంగా తొలగిస్తామని చెప్పేసి మొన్న యోయో టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేసినటువంటి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవిందుపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని, అదేవిధంగా రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని చెప్పి ఈరోజు పురవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లారబావి సెంటర్లో బీజేపీ ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తొలగించి ఆ స్థానంలో అనువాద రాజ్యాంగాన్ని అమలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే కేంద్ర మంత్రులు అదేవిధంగా ఎంపీలు రోజుకో రకంగా వ్యాఖ్యానాలు చేస్తూ ఇటు భారత రాజ్యాంగాన్ని కష్టపడి రచించి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసినటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటి వ్యాఖ్యల్ని ఈ రాష్ట్రంలోని అన్ని ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు, అభ్యుదయవాదులు, మేధావులందరూ కూడా ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇటీవలి కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈ దేశ ప్రజలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చాలి, అదేవిధంగా ఈ రాష్ట్రాల హక్కుల్ని హరించివేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాల హక్కుల్ని కాపాడాలంటే రాజ్యాంగంలో సవరణలు చేయాలనే విధంగా మాట్లాడితే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ ఎంపీ బండి సంజయ్ రాజ్యాంగాన్ని జోలికి వస్తే ఖబర్దార్ కేసీఆర్ మీ ఊకోము, నిన్ను టుకుడా చేస్తామని చెప్పేసి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితిని కూడా అన్ని మీడియాలలో అన్ని పేపర్లలో చూసాం. అదే ఈ సందర్భంగా ఈరోజు బండి సంజయ్ని ఒక్కటే ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఖబర్దార్ బండి సంజయ్ గారు, నువ్వు ఈరోజు మీకు సంబంధించినటువంటి ఎంపీ, మీ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా అహంకారపూరితంగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఈరోజు అదే ఎంపీ అరవింద్ను కూడా నువ్వు తుక్కుడా చేస్తానని చెప్పేసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, అభ్యుదయవాదులు, సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా బీజేపీ చేస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక విధానాలని ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ మనువాద భావజాలాన్ని వ్యతిరేకిస్తూ ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ అంబేద్కర్ గారిని రాసిచ్చినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అమలవుతుంది. యాదాద్రి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో లో వోల్టేజ్ లైన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పురవ్వలు పడి సమీపంలో ఉన్న 2 గడ్డివాములు దగ్ధమయ్యాయి. కాలిపోయిన గడ్డి విలువ 60,000 వరకు ఉంటుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ పరంగా తగిన ఆర్థిక సహాయం అందించాలని ఆయన అధికారులను కోరారు. అదేనే అది బావలు కూడా అంత పగలే బాగా చెప్పు అందుకే ఎక్కడికి గది కాలిందా బాగా చెప్పు అందుకే ఎక్కడికి గది కాలిందా అదేనే అది బావలు కూడా అంత పగలే
బీజేపీ ఎంపీ అరవింద్ భారత రాజ్యాంగాన్ని మారుస్తామన్న వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గారె వెంకటేష్ డిమాండ్ చేశారు. లేకుంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వారు సమావేశం నిర్వహించారు. భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం వెంకటేశ్వర గారి నాయకత్వం గార వెంకటేశ్వర గారి నాయకత్వం. లేని ఏడల ఆయన ఇంటిని ముట్టడించి ఆయన శివయాత్ర చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ధర్మపురి అరవింద్ భారత రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేసిన వాళ్ళు గడ్డి గడిచిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని మన ప్రపంచ దేశాలు మరి కీర్తిస్తుంటే దరిద్రమైన భారతీయ జనతా పార్టీ మరి రాజ్యాంగాన్ని మార్చాలనడం సిగ్గుసేటుగా భావిస్తూ ఉన్నాం. ఇలా భారత రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఇలా బహుజనుల మీద దాడి చేయడం అనే భావించాలి. ఇలా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో మాదిగల ఉమ్మడి శత్రువుగా భావించి భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో భూస్థాపితం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో ఇలా మాట ఇచ్చి తప్పింది. 100 రోజుల్లో అధికారం వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తారని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ 8 సంవత్సరాలు గడుస్తున్న ఆ మాటే ఎత్తకపోవడం, అలాంటి వర్గీకరణ చేస్తారని చెప్పకపోవడం సిగ్గుసేటు. అలాంటి పార్టీని ఈ రాష్ట్రంలో తిరగనీయకుండా అక్కడ ఉన్నటువంటి ఈ నాయకులను గత పాలకుల హాయంలో వెనుకబాటుకు గురైన నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే నోముల భగత్కి అండగా ఉంటామని ఆయన తేల్చి చెప్పారు. నల్గొండ జిల్లా హాలియాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా మంత్రి ప్రసంగించారు. ఈరోజు నాగార్జున సాగర్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు తమ్ముడు, మీ అందరి అభిమాన నాయకుడు, ఉత్సాహవంతుడు, తన నాయకత్వంలో ఈరోజు 5-6 దశాబ్దాలుగా గతంలో పనిచేసిన వాళ్ళు ఎవరూ చేయలేని కార్యక్రమాన్ని తన నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని యువ నాయకుడు, యువ శాసనసభ్యుడు, ఉత్సాహవంతుడు, తప్పకుండా
ఉజ్వలమైన భవిష్యత్తుల నాయకుడు తమ్ముడు నోముల భగత్ గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు, శాసన మండలి అధ్యక్షులు, గౌరవనీయులైన సీనియర్ నాయకులు, మీ అందరికీ సుపరిచితులు పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి ఒక కుడి భుజంగా, ఒక తమ్ముడిగా ఈ జిల్లాలో తెలంగాణ జెండా ఎగిరిన నాటి నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి వెన్నంటి ఒక అనుంగు సోదరుడిగా ఉంటూ నల్గొండ జిల్లాను, ఉమ్మడి నల్గొండ జిల్లాని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లిపోతున్న గౌరవనీయులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు అన్న గుంతగండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు ఈ రోజే భారతదేశం మొత్తంలోనే అతి పెద్దదైన బౌద్ధ క్షేత్రాన్ని మీ నాగార్జున సాగర్ 400 కోట్ల రూపాయలతో నందికొండలో ఒక ఆధునికమైన హాలు ఆడిటోరియం కట్టబోతా ఉన్నాం. దాంతో పాటు అంతర్గత రహదారులు, సీసీ రోడ్లు, మోరీలు మా కౌన్సిలర్లు అందరూ ఇక్కడే ఉన్నారు. వారి కోసం వారు ఇచ్చిన మాటలు ప్రజల కోసం ఏదైతే 9 కోట్ల రూపాయలతో మరి సీసీ రోడ్లు, మోరీలు కట్టబోతా ఉన్నాం. దాంతో పాటు మా మహిళా సోదరిమణుల కోసం ఒకటే చోట అత్యాధునికమైన ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్లు మనం సర్వే నెంబర్ 70 హిల్ కాలనీలో 2 కోట్ల రూపాయలతో కట్టబోతా ఉన్నాం. ఒక వైకుంఠ ధామం, చనిపోయిన తర్వాత గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు జరగాలనే ఉద్దేశంతో 1 కోటి రూపాయలతో చేస్తూ ఉన్నాం. దాంతో పాటు ఆలియా మున్సిపాలిటీ విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పిన లెక్క నందికొండ 28 కోట్లు, ఆలియా విషయానికి వస్తే మరొక 28 కోట్లు. ఇక్కడ కూడా రహదారుల విస్తరణ, ఎన్ఎస్పీ ఎలక్ట్రిక్ ఫండ్ ఏదైతే ఉన్నదో ఒక 1/2 కిలోమీటర్ పాట ఏదైతే ఉన్నదో దాని ఆధునీకరణ కోసం 8.5 కోట్లు. అంటే మా ఇల్లు వాళ్ళే దాని ఆధునీకరణ కోసం 8.5 కోట్లు. మీకు వాకింగ్ ట్రాక్, మీరు నడవడానికి, సైక్లింగ్ చేయడానికి అవన్నీ కూడా చేసుకోవచ్చు. దాంతో పాటు అప్రోచ్ రోడ్డు 75 లక్షల రూపాయలతో ఒక సీసీ రోడ్డు, అదేవిధంగా మరొక సీసీ డ్రైన్. ఇది మాత్రమే కాకుండా ఒక వాకింగ్ ట్రాక్, లెవెలింగ్ గ్రౌండ్ కోసం స్టేడియం దగ్గర 75 లక్షలు. ఈ స్టేడియం కూడా ఇప్పుడే మంత్రి గారి దృష్టికి వచ్చిన సమస్యలు వెంటనే తీసుకొచ్చి దగ్గర కూడా ప్రతిరోజు వెళ్ళి కొట్లాడి నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఆహ్వానించులు పనిచేస్తా ఉన్న భగతులకు నేను కూడా అభినందన తెలియజేస్తూ అందరి తరఫున ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ అరవింద్ పై రాజద్రోహం కేసు పెట్టాలి, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్. షార్ట్ సర్క్యూట్ తో 2 గడ్డివాములు దగ్ధం, ఆర్థిక సహాయం అందించాలని బాధితుడు వేడుకోలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.